అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 36వ వచనం మొదటి చదువుదాం. మరియు ఎప్పేలో తబితా అను ఒక శిశువురాలు ఉండెను. చాలు. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినప్పుడు ఈ స్త్రీ ఎవరు అనంటే తబితా, భాషాంతరము ఎవరు? దోర్కా. అయితే ఈ దోర్కా, ఈ తబితా ఎక్కడ ఉంది అనంటే ఎప్పే అనే పట్టణములో ఉంది. అయితే ఈ ఎప్పే పట్టణంలో ఈమె ఎలాగుంటుందంటే ఒక శిశువురాలుగా ఉంటుంది. అయితే ఈమె ఫ్యామిలీ కానీ ఇక్కడ తెలపబడడం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించడం లేదు. ఇలా తల్లిదండ్రి ఎవరో తెలియదు. అయితే ఈమె కన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఉన్నారా అని చూస్తే కూడా రాయబడలేదు. అయితే ఏదేమైనప్పటికీ ఇక్కడ ఈ ఎప్పే అనే పట్టణంలో తబితా లేదా దోర్కా అనేటువంటి స్త్రీ మనకు కనిపిస్తుంది. అయితే ఈమెలో మొట్టమొదటి సుగుణము మనం ఏం నేర్చుకున్నామంటే క్రీస్తును అంగీకరించిన స్త్రీ. రెండవది మనము చూస్తే ఏమైంది? శిష్యురాలు అయింది. మనము పరిశుద్ధ లేఖనాలలో చూస్తే కనుక యేసుక్రీస్తుకు శిష్యులు ఉండడం మనం చూడగలుగుతాం. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే స్త్రీలలో శిష్యులు ఉంటారా? శిశువురాలు ఉంటుందా? మనము తబిత జీవితంలో చూస్తూ ఉన్నాం. అయితే ఈ స్త్రీ జీవితంలో మనము రెండవది చూస్తే ఈమెనంట ఒక శిశువురాలుగా ఉందంట. ఏ పట్టణంలో? ఎప్పే అనే పట్టణంలో ఒక శిశువురాలు ఉండడం అంటే అంత అసామాసమైన విషయము కాదు. ఎందుకు అనంటే శిశువులుగా పిలవడం లేదా శిశువురాలుగా ఉండడము చాలా కష్టతరమైనది. అది కొన్ని ఆశలు చంపివేసుకొని బ్రతకాలి. కొన్ని ఆశలు చంపివేసుకొని ఈ భూమి మీద శిశువురాలుగా బ్రతకాలి. అయితే పరిశుద్ధ గ్రంథము ఏమి సెలవిస్తుందో మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథము చూద్దాము. అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయము 26వ వచనం. ఉండి బహుజనులకు వాక్యమును బోధించి మొట్టమొదట అంతియొక్కలో శిశువులు క్రైస్తవులనబడిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిగా ఎక్కడ శిశువులు క్రైస్తవులుగా పిలువబడ్డారు? అంతియొక్క సంఘములో, ఆ గ్రామములో, ఆ పట్టణములోనంట. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కానీ అనేక మంది శిశువులు కానీ ఆయా ప్రాంతాలలో సత్య సువార్తను ప్రకటిస్తూ ఉంటుండగా అనేక మంది ఏమయ్యారు? శిశువులు అని పిలువబడ్డారు. ఆ శిశువులే అంత్యొక్కలో మొట్టమొదట క్రైస్తవులు పిలువబడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడదామా? మొట్టమొదటిగా ఆ అంత్యొక్క పట్టణములో ఏమయ్యబడ్డారంటే క్రైస్తవులు అని పిలువబడ్డారు. శిశువులు అనంటే క్రైస్తవులు. లేదా మనము కొన్ని విషయాలు ఇంకా జ్ఞాపకం చేసుకుంటే పిల్లలు చదువుకున్న పిల్లల విషయంలో కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళకు పాఠాలు చెప్పే టీచర్సు సార్ వాళ్ళు కానీ ఏమంటారంటే వాడు నా శిష్యుడు కదా, ఆ అమ్మాయి నా శిశువురాలు అని అంటారు కదా. అయితే విద్యార్థులను అడిగితే గనక స్టూడెంట్స్ని అడిగితే గనక సార్ని ఏమంటారు? మా గురువు
కదా అని అంటారు. సరే, ఇంకొకటి విషయం ఉంది. ఇప్పుడు శిష్యువులు అని పిలువబడడం కంటే శిష్యువులని పిలిస్తే ఎవరు గురువు అవుతారు? శిష్యువులకు గురువు ఎవరు అవుతారు? అర్థం కాలేదా? ఇప్పుడు మొట్టమొదటి అంత్యొక్కలో శిష్యువులను ఏమని పిలిచారు? క్రైస్తవులుగా పిలువబడింది. యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరూ ఏమవుతారు? క్రైస్తవులు అవుతారు. క్రైస్తవులు అంటే ఏమవుతారు? శిష్యువులు అవుతారు. శిష్యువులకు ఎవరు గురువు? అందరు గట్టిగా చెప్పండి కొడదామా. మనందరి గురువు ఎవరు? యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమిని ఆకాశమును కలగజేసిన దేవుడు, సూర్యుడు చంద్రులను నక్షత్రములను కలగజేసిన దేవుడు మన కొరకు ఆకాశమును ఆ సింహాసనమును విడిచిపెట్టి ఈ భూమిపైకి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడబడి నీ కొరకు నా కొరకు తన్ను తాను సిలువకు అప్పగించుకొని తన రక్తము కార్చి అతడు ఏమయ్యాడో తెలుసా? దీనుడిగా, దరిద్రునిగా మన కొరకు వచ్చాడండి. ఆయన ఎవరో తెలుసా? మన గురువు, మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే అంత్యొక్కలో మొట్టమొదటిగా ఆ సంఘములో, ఆ పట్టణములో, ఆ గ్రామములోనంట శిష్యులు అనేటువంటి వారు మొట్టమొదట క్రైస్తవులని పిలువబడ్డారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే శిష్యువురాలు, ఒక శిష్యువురాలు అనంటే ఈమె జీవితంలో శిశువులకు చాలా కష్టాలు వస్తాయి. చూడండి పరిశుద్ధ గ్రంథములో, చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడైతే శిష్యుడుగా పిలువబడతాడో వాడంట తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. అలా వెంబడిస్తూ ఉంటుండగా, తను తాను ఉపేక్షించుకుంటుండగా ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇరుకులు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ప్రాణాలే తీయడానికి కూడా వెనక ఆడరు. ఎవరు? శిష్యులు. ఎందుకంటే మొట్టమొదటిగా మనము చూస్తే దేవుని వెంబడించిన శిష్యులలో భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు వచ్చేవండి శిష్యులకు. అవన్నీ తెలుసుకునింది ద్వారక, అవన్నీ తెలుసుకునింది, అవన్నీ గ్రహించింది. అందుకే తీర్మానం చేసుకుంది, లోతైన అనుభవంలోకి వెళ్ళింది. లోతైన అనుభవంలో నుంచి పట్టుదల ప్రార్థనలో నుంచి ఆమె జీవితము దేవునికి సమర్పించుకొని ఒక శిష్యురాలుగా మారిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు నీ నా జీవితంలో ఎలాగుంటున్నాం? పేరుకు మాత్రమే క్రైస్తవులమా, లేదా దేవుని వెంబడిస్తూ ఉన్నవారమా? ఒకసారి ఆలోచన చేసుకునండి. పేరుకు మాత్రమే క్రైస్తవులమా? క్రైస్తవ పిలువబడాలి మొట్టమొదటి అంటే అంత్యొక్కలో ఏమని పిలిచారు? శిష్యువులను క్రైస్తవులుగా పిలువబడ్డారు. శిష్యువులకు ఏమొస్తాయి? నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఈనాడు మనం ఎలాగుంటున్నాం? కొంచెం శోధన వస్తే నాకే వచ్చానా, నా కుటుంబానికే వచ్చానా కదా, దేవుడు తప్పించలేకపోయినా, దేవుడు కనికరించలేకపోయినా, దేవుడు ఆదుకోలేకపోయినా అని అంటుంటాం. కానీ యేసుక్రీస్తుని వెంబడించిన తర్వాత, యేసుక్రీస్తు లాగానే భూమి మీదకి వచ్చినప్పుడు యేసుక్రీస్తుకు ఎలాగైతే శోధనలు వచ్చావో, యేసుక్రీస్తుకు ఎలాగైతే హింసలు వచ్చావో, అతని వెంబడించిన శిష్యువులకు కూడా అలాగనే వస్తాయి అనని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇంకొక మాట చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
5వ అధ్యాయము మొదటి వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలు నడుచుకునండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరదమా. ఇక్కడ అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాస్తూ ఉన్నాడంటే ఈ 5వ అధ్యాయములో మొదటి వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. యేసుక్రీస్తును వెంబడించిన తర్వాత, యేసుక్రీస్తుకు శిష్యులైన తర్వాతనంట ఎలాగుండాలంట? ప్రియమైన పిల్లల వలె నడుచుకోవాలంట. ప్రియమైన పిల్లలంటే, ప్రియం అంటే ఇష్టం. ఇష్టమైన పిల్లల వల్ల మనము దేవునికి నడుచుకోవాలి. కష్టతరంగా నడుచుకుంటే శిశువులేనా ఎంతకు? క్రైస్తవులేనా ఎంతకు? దేవుడేమో ప్రియమైన పిల్లల వల్లే ప్రేమించాడు మనల్ని. ప్రేమించలేదా? మనల్ని దేవుడు ప్రేమించలేదా? చాలా ఇష్టకరంగా ప్రేమించాడు. ఎంత దుర్మార్గంలో నడుచుకున్నా, ఎంత అక్రమ జీవితంలో నడుచుకున్నా, ఎంత అవివేకంగా నడుచుకున్నా, దేవునికి ఎంత వ్యతిరేకంగా నడుచుకున్నా, దేవుడు ప్రేమైనగా ఇష్టంగా మనల్ని ఎంతగానో ప్రేమించినాడండి. దేవుణ్ణి వెంబడించిన తర్వాత, దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, దేవుణ్ణి యేసుక్రీస్తు నిజమైన దేవుడని మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకున్న తర్వాత, నీటి ద్వారా బాప్తిసం తీసుకున్న తర్వాత, యేసుక్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు మనం కూడా ఎలాగుండాలి? ఆయనను పోలి నడుచుకోవాలి. ఇక్కడ అంటున్నాడు అదే మాటనే, దేవుని పోలి నడుచుకోవాలి. దేవుని పోలి అంటే ఏంటి? దేవుడు ఎలాగైతే ఈ భూమిని నడుచుకున్నాడో మనం కూడా అలాగనే నడుచుకోవాలి. క్రైస్తవులం. దేవుడు ఎలా నడుచుకున్నాడు? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాడు. ప్రేమించాడా లేదా? మకం మీద ఉమ్మించిన వారిని దేవుడు ప్రేమించలేదా? చెంపలు పెట్టి కొట్టినవాడు దేవుని ప్రేమించలేదా? దేవుడు ప్రేమించలేదా కదా? అయ్యా వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించండి ప్రభువా అని వేడుకున్నాడు. నువ్వు నేను ఎలాగ ఉంటున్నాం ఈ దినాలలో? క్రైస్తవులమే. క్రైస్తవులమే అమ్మా, క్రైస్తవులమే. దేవుని ప్రేమ ఎవరికైనా చూపిస్తూ ఉన్నామా? ఎవరికైనా దేవునిలాగా దయ చూపిస్తూ ఉన్నామా? జాలి చూపిస్తూ ఉన్నామా? ఎవరినైనా కనికరిస్తూ ఉన్నామా? వారి ఇబ్బందులలో పరామర్శిస్తూ ఉన్నామా? క్రైస్తవులంటే ఇలాంటి లక్షణాలు ఉండాలి. దేవుని పోలి నడుచుకోవాలంటే ఇలాంటి లక్షణాలు ఉండాలి. ఒక చెంప కొడితే ఇంకొక చూపెట్టాలని దేవుడు చెప్పాడు. చూపిస్తున్నామా? ఆయన ఒక మాట అంటే 2-3 మాటలు కొట్టి పడేస్తాం. అది క్రైస్తవ లక్షణమా? అది శిశువుల లక్షణమా? కానే కాదు. అది అపవాది సంబంధించిన మనసు, అది అపవాది సంబంధించిన తలంపు. అందుకనే ఈ తబిత అన్నటువంటి స్త్రీ లేదా దోర్క అన్నటువంటి స్త్రీ శిశురాలు అని పిలువబడిందంటే వీటన్నిటికీ అసూయ, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము ఇవన్నిటికీ చాలా దూరంగా ఉందంట. ఆమె చాలా దూరంగా ఉంది. నేను శిశువురాలుగా పిలువబడాలి అంటే నేను ఇవన్నిటికీ దగ్గరగా ఉండాలి. ఎలాగా? జాలి, ప్రేమ, దయాలత్వము, మంచితనము కదా, ఇవన్నిటికీ దగ్గరగా జీవించిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆమె ఒక శిశురాలు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను పేరు ఈ పరిశుద్ధ గ్రంథములో లెక్కించబడ్డాడండి. గట్టిగా చప్పట్లు కొడదామా. అందుకే ఈ దినాన నువ్వు నేను క్రైస్తవులము చెప్పుకుంటున్నాం. ఎలాగ దేవుని వెంబడిస్తూ ఉన్నాం, ప్రియమైన పిల్లల వల్ల ఎలా నడుచుకుంటున్నాం ఒకసారి ఆలోచన చేయండి. చూడండి, ఇంకొక మాట చూద్దాం పరిశుద్ధ లేఖనాలలో నుంచి. యోహాను సువార్త, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. 31వ వచనం.
కరెక్టేనా? కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును అనుగ్రహించెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ పరిశుద్ధ లేఖనాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రచిస్తూ ఉన్నాడంటే, యోహాను ద్వారా రాస్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో అంటున్నాడు, యూదులతో మాట్లాడుతున్నాడు. ఈనాడు నీతో నాతో కూడా ఇదే మాట సెలవిస్తూ ఉన్నాడు. ఏమని సెలవిస్తున్నాడో తెలుసా? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులనబడుదు. నా వాక్యము నమ్మి, నా వాక్యము విని, నా వాక్యానుసారంగా నడుచుకున్న వాళ్ళైతే, నా వాక్యానుసారంగా భూమి మీద బ్రతికిన వాళ్ళైతే, నా వాక్యానుసారంగా అనుసరించి బ్రతికిన వాళ్ళైతే, నా వాక్యానుసారంగా వెంబడించిన వాళ్ళైతే గనక నాకు శిశువులు. ఆ సత్యమును అనుగ్రహించిన దేవుని ఎరిగి, దేవుడు సత్యమై ఉన్నాడని తెలుసుకొని మనము కూడా సత్యములోనే వెంబడిస్తాం. అలాగైతేనే మనము శిశువులం. ఈ తబితవలే ఈ భూమిన శిశువురాలు అని పిలువబడాలని అంటే గనక ఈ తబితవలే కఠినమైన ఒక ఇరుకు మార్గములో ఎలా నడుచుకుందో ఈ స్త్రీ, మనం కూడా అలాగనే నడుచుకోవాలి. అలాగైతేనే మొట్టమొదటిగా క్రైస్తవులుగా పిలువబడతాం, లేదా శిశువురాలుగా పిలువబడతాం. ఈ తబితవలే లేదా దొరకవలే. అందుకే ఈనాడు ఎలా ఉంటున్నాం ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఎప్పే పట్టణంలో తబిత అనేటువంటి స్త్రీ ఏమై ఉంటుందంట? శిశువురాలుగా పిలువబడిందండి. శిశువురాలు పిలువబడడం అంటే చాలా కష్టతరం. మొదటిగానే చెప్పాను కదా, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, హేళన మాటలు వస్తాయి, దూషణ మాటలు వస్తాయి, దూషిస్తారు కదా, ఇవన్నీ అవమానపరుస్తారు. అయినప్పటికీ అవన్నీ పట్టించుకోకూడదు. దేవుడి భూమి మీద ఉన్నప్పుడు నా కొరకు కూడా అలాగనే శిక్షను అనుభవించాడు. ఆయనను కూడా దూషించారు, హేళన చేశారు, చంపలు బట్టి కొట్టారు కదా. నా కొరకు, నేను చేసిన పాపము కొరకు ఆయన కూడా అలాగనే శిక్షించారు ఆయనని చెప్పేసి, నేను ఆయనకు శిశువురాలు కావాలంటే, ఆయన మార్గములు నడుచుకోవాలంటే, ఆయన త్రోవలు నేను నడవాలంటే, నేను ఈ సత్యం అనే వాక్యమునే అనుసరించి నడుచుకోవాలి. అదే ఒక శిశువురాలక లక్షణం, లేదా సుగుణాలు, మంచి సుగుణాలు. అందుకే మనం కూడా అలా నడుచుకోవాలని ప్రభు నామమున మీకు తెలియజేస్తున్నాను. ఒక మాట చూపించి నేను చాలిస్తాను. చూడండి, పరిశుద్ధ లేఖనాల నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడు, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఎవరైతే బహుగా ఫలించాలని ఆశపడతారో, ఎవరుగా బహుగా నా కుటుంబం నేను ఫలించాలి, గర్భఫలము కావచ్చు, లేదా కుటుంబంలో అభివృద్ధిలోనికి నడవాలన్నా, ఆత్మీయ స్థితి ముందుకు కొనసాగాలన్నా, నేను బహుగా ఆత్మీయ స్థితిలో లోతుగా తబితవల వెళ్ళాలన్నా ఏం కలిగి ఉండాలి? మరొకసారి చదువుదామా ఆ వాక్యాన్ని. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడినట్టు ఇందువలన మీరు నా శిశువులగుదురు. ఎవరు మహిమపరచబడాలి మన ద్వారా? మన తండ్రి మహిమపరచబడాలి. ఎలా మహిమపరచబడాలి? ఈ భూమి మీద నువ్వు శిశువురాలుగానే పిలువబడాలి అంటే నువ్వు చక్కటి క్రియలు కలిగి ఉండాలి.
కదా, చక్కని క్రియలు కలిగాలి. వాక్యానుసారమైన ఉచ్చారణ నీ నోటి నుంచి రావాలి. వాక్యానుసారమైన ప్రవర్తన నీ జీవితంలో కనబడాలి. వాక్యానుసారమైన ప్రవర్తన నీలో దేవునికి కానీ మనుషులకు కానీ కనపడాలి. అలాగైతేనే ఈ పరిశుద్ధ గ్రంథములో తబిత పేరు ఎలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు రచించాడో మన పేరు కూడా పరలోకమందు జీవ గ్రంథములో మన పేరు రాయబడాలి అంటే, మన పేరు ఉండాలి అంటే ఈ భూమి మీద ఈ తబితలలే ఎలాగుండాలి? మంచి క్రియలు కలిగి మనము బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఈ భూమి మీద మనం బ్రతికేటప్పుడు మంచి ఫలముల చేత అభివృద్ధి పొందాలంటే, బహుగా ఫలించాలంటే గనక ఈ తబిత వలె, ఈ దోర్క వలె మనమందరము నడుచుకుందుముగాక. నీ కొరకు, నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి ప్రథమ ఫలముగా తిరిగి లేచాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? నువ్వు నేను చేసిన పాపము కొరకు యజ్ఞ పశువుగా, బలి పశువుగా వేలాడబడి మరణించి తిరిగి లేచి ఆయన ప్రథమ ఫలముగా తిరిగి లేచాడండి. అందుకే మనం కూడా ఈ భూమిన మంచిగా బ్రతికితే మనం కూడా చనిపోయి ప్రథమ ఫలముగా మనం కూడా ఒకనాడు తిరిగి లేసామనే విశ్వాసము నీకు నాకు ఉండాలని దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకడిలో దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. అందరి తలలోంచుదాం, కన్ను మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రాలయ్యా. అయా